మొత్తానికి చూస్తున్నాం కదా, మొత్తానికి ఏదైతే కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇటు ఆసుపత్రులకు ఏదైతే ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, రేషన్ డీలర్లు కూడా రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి, ఆశా వర్కర్లు, ఇలా ప్రతి ఒక్క సెక్టార్ మొత్తానికి అన్ని బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తానికి ఏ సెక్టార్ కూడా సంతృప్తిగా లేనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి జూమ్ ద్వారా మనకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ప్రధానంగా చూస్తున్నాం ఏదైతే పండగకు దసరాకు కొంత ఇస్తామని చెప్పినటువంటి హామీని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. దీన్ని ఎలా చూడాలి? గుడ్ ఈవినింగ్ వీక్షకులకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్. అంటే ప్రముఖ వాగ్గేయకారుడు గద్దర్ గారు వారు మరణించినప్పటికీ కూడా మనకు అనేక సందర్భాల్లో జ్ఞాపకం వస్తాడు. ఎందుకంటే తన తల్లి లక్ష్మమ్మ మీద ఒక పాట రాస్తూ అందులో దసరా పండుగ వచ్చింది దమిడి చేతుల లేదు, దీపావళి వచ్చింది దీపంత లేదా, మన బతుకంత అమావాస్య లక్ష్మమ్మో అనే ఏ పాట అయితే గద్దర్ ఆనాడు 25-30 ఏళ్ల కింద రాసిండో, సరిగ్గా కాంగ్రెస్ పాలనలో ఆ రెండు సూక్తులు ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు కూడా, ఎందుకంటే దసరా బతుకమ్మ పండుగ దీపావళి అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి పండుగ. బతుకమ్మకు చీరలు ఇవ్వలేదు, మహిళలని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. సరే, మహిళలకు సంబంధించినటువంటి చాలా అంశాలున్నాయి, చీరలు ఇవ్వలేదు. అట్లాగే రెండవది వాళ్ళకు పెంచాల్సినటువంటి మహిళలకు అందరు కూడా 2500 రూపాయలు ఇస్తాను అవి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేశారు. స్కూటీలు లేవు, తులం బంగారం లేదు. ఇట్లా మహిళలకు సంబంధించి ఇంటోటగా కూడా బతుకమ్మ పండుగను మహిళలు సంతోషంగా జరుపుకోకుండా చేసినటువంటి సందర్భాన్ని చూసి, అట్లాగే మిగతా అన్ని వర్గాలు కూడా ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని చెప్పడానికి మనం అనేక ఉదాహరణలు కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కూడా ఇంతకుముందు పెద్దలు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ నేను చూసిన, వారు అనేక విషయాలు ఇవాళ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి అనేక విషయాలు వాళ్ళు చాలా స్పష్టంగా వివరించింది. కారణం ఏంటంటే ఇవాళ ఉద్యోగులు అందరూ కూడా ఈ దసరా పండుగ గురించి ఎదురు చూస్తున్నారు. దసరా పండుగ ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక డిఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిలీజ్ చేసింది. కానీ మన రాష్ట్రంలో 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా డిఏలు 5 పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రాలు లేవు. ఒకే ఒక తెలంగాణ, అది రేవంత్ పరిపాలన అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చేయక తప్ప. కనీసం డిఏనన్నా రిలీజ్ చేస్తుందేమో దసరా పండుగకు అని ఉద్యోగులందరూ కూడా చాలా ఎదురు చూసారు. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టారు, మేము రాగానే డిఏలన్నీ కూడా రిలీజ్ చేస్తామన్నారు, పిఆర్సి ఇస్తామన్నారు, హెల్త్ కార్డు చేస్తామన్నారు, అమలు చేస్తామన్నారు, ఓపీఎస్ ను అమలు చేస్తామన్నారు. అట్లాగే రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ ఇవ్వాల్సినటువంటి ఏ బకాయిలు కూడా బాకీ ఉండకుండా వెంటనే ఇస్తామని ప్రకటించారు. చిరు ఉద్యోగులకు అందరికి కూడా వేతనాలు వేస్తామని, ఆశాలకు లేకుంటే అంగన్వాడీలకు, ఐకేపీలో ఉన్నటువంటి వాళ్ళకి, రిసోర్స్ పర్సన్స్ కి, విద్యా వాలంటీర్లకి, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక వర్గాలకు అనేక హామీలు ఇచ్చినప్పటికీ కూడా 22 నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఉద్యోగులకు పెంచలేదు. ఇది మొత్తం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ ఈ రాష్ట్ర చరిత్రలోనూ ఇది ఒక రికార్డుగా ఉండిపోయేటువంటి అంశం. కేవలం ఇవాళ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 5 డిఏలు అడిగితే లేదు, పిఆర్సీ అడిగితే జాడ లేదు. ఆనాడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో 73% పిఆర్సీ ఇచ్చి, 43% ఒకసారి, 30% ఒకసారి ఇచ్చి, ఆ తర్వాత 5% ఇంటీరియం రిలీఫ్ కూడా ఇచ్చిండు పిఆర్సీ కమిషనర్ కు, పిఆర్సీ ఏర్పాటుకు సంబంధించి. అంటే దాదాపుగా 78% వేతనాలు పెంచి ఎప్పటికప్పుడు కరువు భత్యాలు కూడా మంజూరు చేసినటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు. కానీ ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు 22 నెలల పరిపాలన అవుతుంది. పిఆర్సీ జూలై 23 నుంచి రావాలి. ఇప్పటి వరకు పిఆర్సీకి సంబంధించిన డాలేదు. ఇక రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి అయితే సాగు రేవుల మధ్య వాళ్ళు కొన ఊపిరితో బతుకుతున్నారు. ఎప్పుడు మేము దాచుకున్న డబ్బు మాకు ఇస్తారని. ఎందుకంటే ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు వారికి కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి, బిడ్డలకు ఇవ్వడమో, ఇల్లు చదువుకోవడమో, లేకుంటే తమ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆపరేషన్లు అన్ని పోస్ట్ పోన్ చేసుకొని రిటైర్మెంట్ ఫిక్స్ చేసుకుంటారు. కానీ ఇలా వాళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బు కూడా ఇస్తలేరు. ఇటీవల ఉద్యోగ సంఘాలందరూ కూడా పెద్ద మరి దానికి ముందుకొస్తే నేను ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తానని మాట ఇచ్చి
₹7 కోట్ల కూడా రిలీజ్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అంటే సార్ ఇన్ సిపిఎస్ టోటల్ విషయానికి గా వస్తే సిపిఎస్ కూడా ఏదైతే దాదాపు 5,500 కోట్లు కూడా దారి మళ్లించారనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. దాన్ని కూడా దారి మళ్లించారు అనుకోవాలి వీళ్ళు. తప్పకుండా, ఎందుకంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తా అని పెద్ద గొప్పలు చెప్పి మాటలు ఇచ్చారు. చివరికి ఏమైందంటే ప్రతి ఉద్యోగి కూడా తన వేతనం నుండి 10% ఏదైతే కటింగ్ కాంట్రిబ్యూషన్ ఉంటుందో అది మినహాయించి ఉద్యోగులకు చెల్లిస్తారు. ఈ కట్ చేసిన 10% పై ఏదైతే ఉన్నాయో 5,500 కోట్ల రూపాయలు ఎటు మళ్లించారో కూడా తెలియదు. ఏ ఉద్యోగుల అకౌంట్లకు కూడా ఇవి జమ కానటువంటి పరిస్థితి. ఇవాళ ఒకవైపు ఉద్యోగంలో ఉన్నటువంటి పెన్షన్ లేని ఉద్యోగులు తమ 10% ఎటువైందని ఆందోళన చెందుతా ఉన్నారు. తాము దాచుకున్న డబ్బులు ఎటువైనాయి అని చెప్పి రిటైర్ అయినటువంటి పెన్షనర్లు ఇక మా వేతనాలు ఎప్పుడు పెరుగుతాయని ఉన్నటువంటి ఉద్యోగులు. ఇన్ టోటల్గా ఇవాళ ఉద్యోగుల పరిస్థితి చాలా తెలంగాణ ప్రాంతంలో చాలా ఇబ్బందికరంగా మారింది. అనేక మంది ఉద్యోగ సంఘాలు వారు ఎన్నిసార్లు ఈ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా, అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసినా, నాయకులు ఈ ముఖ్యమంత్రుల్ని కలిసినా, మంత్రుల్ని కలిసినా ఏ ఒక్కరు కూడా స్పందిస్తలేదు. కాబట్టి ఇక డెఫినెట్ గా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇవాళ మరొకసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమైనటువంటి పండుగలక ఉండకుండా ఇవాళ మొత్తం లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి శోకాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అది ఒక మరి పెద్ద ఎత్తున కూడా అది ఒక నిరసనగా మరి ఆగ్రహ జ్వాలగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తాను. ఇది ఒక్కటే కాదు, ఇంకా మనకు చాలా అంశాలున్నాయి. ఇవాళ ఇదేమో ఉద్యోగులకు ఇస్తాన 700 కోట్లు ఇవ్వలేదు. మొన్న రియంబర్స్మెంట్ కి సంబంధించి కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్య సార్ ఫీజు రియంబర్స్మెంట్ అంశం సంబంధించి అయితే దారుణం సార్. పండగకి 600, దసరాకి 600 కోట్లు ఇస్తున్నాడు, దీపావళికి 600 కోట్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా నెరవేర్చుకోలేని పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే అందులో ఉన్నటువంటి కాలేజీల యాజమాన్యం కావచ్చు, లేకుంటే అందులో ఉన్నటువంటి స్టాఫ్ దసరా పండుగ రోజున కంటతడి పెడుతూ వెళ్ళిపోయినాడు అని చెప్పేసి ఇందాక వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి అంశం చాలా. ఇప్పుడు చాలా మంది నాతో కూడా ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి, ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు అందరూ అనేక మంది రోజు మాట్లాడతాం. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, యాజమాన్యాలు ఏం చెప్తున్నారంటే మాకు రావాల్సినటువంటి డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి మేము వేతనాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పి అసలు వేతనాలు ఇచ్చుడు మానేస్తారు. చాలా కాలేజీలలో ఇచ్చినా 50% కట్ చేసుకొని ఇస్తారు. కొన్ని కాలేజీలలో ఇవ్వడమే లేదు. దాదాపుగా ఒక 6-7 నెలలు 8 నెలల నుంచి సరైనటువంటి వేతనాలు ఇస్తలేరు. వాళ్ళు సమ్మె చేస్తామని వాళ్ళు చెప్తే మీకంటే ముందు మేమే సమ్మె చేస్తామని యాజమాన్యాలే సమ్మె ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూశాం. అందులో భాగంగా పట్టి విక్రమార్క గారు పిలిపించి మీ సమస్యలకు మేము పరిష్కారం చేస్తామని చెప్పి 600 కోట్ల రూపాయలు ఇప్పుడైతే 2 నెలలు రిలీజ్ చేస్తాం, 1,200 కోట్ల రూపాయల వరకు మీకు దసరా వరకు ఇచ్చేస్తాం, 600 సెప్టెంబరు ఆగస్టులో ఇస్తామని చెప్పి 600 1,200 కోట్లు రిలీజ్ చేయాల్సి ఉంటే కేవలం 200 కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తే మళ్ళీ ఈ రోజు వాళ్ళు సమావేశమై ఇక మేము ఉద్యమ కార్యాచరణ ఎంచుకుంటున్నాం, మాకు ఇస్తాన డబ్బులు ఇస్తలేదు, ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నది, ఇక మేము ఉప ముఖ్యమంత్రి కంటే కూడా మాకు ముఖ్యమంత్రి నేరుగా ఇందులో ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు చెప్తాం. ఇంకొక వైపు ఆరోగ్యశ్రీ బకాయిలు వాళ్ళు కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా మేము ఆరోగ్యశ్రీని బంద్ చేస్తామని 2 రోజులు బంద్ పెట్టినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. వాళ్లకు రిలీజ్ చేస్తామన్నటువంటి డబ్బులు కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా మళ్ళీ నెట్వర్క్ హాస్పిటల్స్ ల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది. అట్లాగే ఉద్యోగులకు ఇస్తాన హెల్త్ కార్డులకు సంబంధించి జర్నలిస్టులకు కానీ ఉద్యోగులకు కానీ ఏదైతే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది కేసీఆర్ గారు ప్రవేశపెట్టిపోయినరో దాన్ని బలోపేతం చేయడం కోసం గౌరవ ఆనాటి వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారు రేయింబవలు కష్టపడి ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి ఆ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాలని జీవో కూడా రిలీజ్ చేసి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమని ఇలా ఉద్యోగ సంఘాలు అడిగితే కూడా ఆ జీవోకు సంబంధించినటువంటి కనీసం ఒక సమావేశం పెట్టి దాన్ని నిర్ణయించి ఉద్యోగులు మేము డబ్బులు ఇస్తాం మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుంటే అని ఉద్యోగులే ఎదురుగా డబ్బులు ఇస్తామన్నా కూడా ఇప్పటి వరకు హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కాదు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే సమస్యలు విపరీతమైనటువంటి సమస్యలు రోజు సార్ రైతు బీమాకు సంబంధించి కూడా ఏదైతే దానికి సంబంధించి కూడా రిన్యూవల్ చేయలేదు, ఏదైతే కేసీఆర్ గారు చాలా కీలకమైనటువంటి పథకం తీసుకొచ్చారు రైతుల కోసం, ఎందుకంటే రైతు గోసపడొద్దని చెప్పేసి ఆ స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ సంబంధించి కూడా రిన్యూవల్ చేయలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇది మీరు మంచి విషయాన్ని లేవనెత్తారు. అంటే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఎందుకంటే తెలంగాణలో
తెలంగాణ ఉద్యమ సందర్భంగా కానీ అప్పుడు కానీ మేమందరం కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రైతులు అనేక మంది కూడా ఇట్లా పిట్టెల్లా రాలిపోతున్నటువంటి నేపథ్యాన్ని చూసినాం. ఈ రోజు పత్రికలు రైతుల ఆత్మహత్యలు 23 వరకు లెక్కలు తీసుకుంటే 10 ఏళ్లలో చాలా డ్రాస్టిక్ గా తగ్గినాయని ఇవాళ పత్రికలు వార్తలు కూడా వచ్చినాయి, మీరు చూసి ఉంటారు. నేను ఏమంటున్నా, ఈ ఆరోగ్య బీమాకు సంబంధించి రైతులకు సంబంధించి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. 1 గుంట భూమి ఉన్నా సరే, 10 ఎకరాల భూమి ఉన్నా సరే, ఏ రైతైనా అసహజ మరణం పొందితే వాళ్ళకు వెంటనే 5 లక్షల రూపాయలు చనిపోయినటువంటి ఒక 24 గంటల నుంచి వారం రోజుల్లోగా ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ గారు ఒక దానికి ఇన్సూరెన్స్ పెట్టి ఇలా ప్రభుత్వ సంస్థల్ని కాపాడుకోవాలని ఈ ఇన్సూరెన్స్ బాధ్యతను కూడా ఎల్ఐసికి అప్పచెప్పిండు. ఏ ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే చేతులు ఎత్తేస్తే మళ్ళీ ఇబ్బందులు అవుతాయని చెప్పి ఒక దూరదృష్టితో ఆలోచించి కేసీఆర్ గారు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఐసికి అప్పచెప్పి ఏ రైతు ఎట్లా అసహజ మరణం పొందినా ఎఫ్ఐఆర్ తో సంబంధం లేకుండా, పోలీస్ రిపోర్ట్ తో సంబంధం లేకుండా, కేవలం ఒక డెత్ సర్టిఫికెట్ ఉండే ఆయన చనిపోయిందనే సమాచారం ఇస్తే చాలు ఆ కుటుంబాలకు ఇచ్చేటువంటి పద్ధతిని పెట్టారు. కానీ వీళ్ళు దానికి ఇన్సూరెన్స్ కు డబ్బులు చెల్లించకుండా ఇవాళ ఏ రైతు చనిపోయినా కూడా డబ్బులు అందనటువంటి పరిస్థితి తెలుసు. ఇంకొకటి కూడా మాకు ఆలోచన ఏమొస్తా ఉందంటే, ఈ ఇన్సూరెన్స్ ను ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల ఈ మరి కార్మిక శాఖకు సంబంధించినటువంటి భవన కార్మికులకు సంబంధించినటువంటి ఒక ఇన్సూరెన్స్ ని ఒక 3 కోట్లు కూడా టర్న్ ఓవర్ లేనటువంటి ఒక బ్రేజర్ కంపెనీకి 348 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించినట్టు కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి. అట్లాగే ఉద్యోగులకు సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ, రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ, కార్మికులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ మీద ఇలా ప్రభుత్వం కళ్ళుబడ్డాయి. వీళ్ళని దోపిడీ చేయాలి, వీళ్ళని దగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలా కొత్త కంపెనీలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా అంతర్గతంగా జరుగుతున్నదనేటువంటి సమాచారం మాకున్నది. అందుకే మేము ప్రభుత్వాన్ని నేరుగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇది ఎల్ఐసికి మాత్రమే ఇవ్వాలి. అదైనా సరే, లేకుంటే కార్మికులకు సంబంధించి అయినా ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు మాత్రమే ఇస్తే ఉద్యోగులకు విశ్వాసం ఉంటుంది, కార్మికులకు విశ్వాసం ఉంటుంది తప్ప, రైతులకు విశ్వాసం ఉంటుంది తప్ప, ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం వల్ల మోసం జరిగేటువంటి అవకాశం ఉంది, దోపిడీ జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మనం స్పష్టం చేస్తాం. ఇది ఇంకా మనం చెప్పుకుంటూ పోతే రుణమాఫీ పరిస్థితి అట్లే ఉంది. రైతు బంధు మరీ ఇబ్బందికరంగా మారింది. 15,000 ఇస్తామని చెప్పారు, 12,000కు అది కుదించి ఒక్కసారి ఇచ్చారు. మనం బాకీ కార్డ్ అని చెప్పి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దాన్ని మొన్న మేము బాకీ కార్డు అంటే కాంగ్రెస్ పార్టీ 22 నెలల్లో ఏమేమి బాకీ ఉన్నదనేటువంటి మేము చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినాం. అందులో ప్రధానంగా మహిళలకు నెలకు 2,500 హామీ ఇస్తే 22 నెలలకి 55,000 రూపాయలు ఇవాళ ప్రభుత్వం మహిళలకు బాకీ ఉంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేసినాం. అందుకే ఇవాళ స్థానిక సంస్థలకు ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు వచ్చినా, జుబ్లీ హిల్స్ ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు వచ్చినా మాకు 55,000 చెల్లించండి అని ఇవాళ మహిళలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాలనేటువంటి పిలుపును కూడా మేము మా పార్టీ పక్షాన్ని ఇచ్చాం. అందుకే అది ఒక్కటే కాదు, వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తామన్నారు. ఒక్కొక్క వికలాంగునికి 44,000 బాకీ ఉన్నారు. అట్లాగే వృద్ధుల పెన్షన్ వాళ్ళకి 4,000 ఇస్తామన్నారు, వాళ్ళకి 44,000 బాకీ ఉన్నారు. షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మికి దాదాపు 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. 8 తులాల బంగారం బాకీ ఉన్నటువంటి సందర్భం. రైతు భరోసాకు సంబంధించి 4 ఎకరాల రైతులకు 75,000 ఇవాళ ఒక్కొక్క రైతుకు బాకీ పడినారు. స్థానిక సంస్థల్లో ఎన్నికలు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు ఓట్లేమని అడిగినటువంటి ప్రతి రైతు కూడా మాకు 75,000 చెల్లించాలని ఇవాళ డిమాండ్ చేయాలని కూడా మా పార్టీ పక్షాన పిలిపిస్తా ఉన్నాం. ఇక రుణమాఫీ సంగతి సరే అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భం, విద్యార్థులకు స్కూటీలు లేవు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏది కూడా లేదు, విద్యా భరోసా కార్డు లేదు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ 22 నెలలలో సబ్బండ వర్ణాలకు సకల జనులకి టోటల్ గా ఇలా వాళ్ళకు మోసం చేస్తా ఉన్నది, దగా చేస్తా ఉన్నది. వారికి ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఓటేసుకొని ఇలా అధికారంలోకి వచ్చినాక వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది. అందుకే ఇలా ప్రతి తెలంగాణ బిడ్డ, ప్రతి తెలంగాణ రైతు, ప్రతి తెలంగాణ మహిళ, ప్రతి తెలంగాణ ఉద్యోగి, ప్రతి తెలంగాణ బిడ్డ ఇవాళ గల్లా బట్టి బరాబర్గా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని అడగాల్సినటువంటి ఒక చారిత్రక
సందర్భం ఉంది. ఇలా దసరా పండుగ రేపు జరుపుకోబోతా ఉన్నాం. ఏ ఒక్క వర్గం కూడా ఇలా మా ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం వల్ల ఇలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఆవేశంతో ఉన్నారు. డెఫినెట్ గా దాని ప్రభావం భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని ఎన్నికల మీద ఉంటుందనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. రైట్ సార్, ఇంకా డీప్గా డిస్కషన్ చేద్దాం. మొత్తానికి ఏదైతే బాకీ కార్డుకు సంబంధించి అంటే అది కీలకమైనటువంటి అంశం. కేటీఆర్ గారు, రేవంత్ గారు అది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఎలాంటి హామీలు ఇచ్చి ఎలాంటి మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది దాన్ని ఆ బాకీ కార్డు ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఎంత బాకీ పడ్డారని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ క్యాడర్ కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భం మనం చూసాం. ఇంకా చాలా అంశాలను విశ్లేషిద్దాం. తనకి ఏదైతే బీఆర్ఎస్ సహాయంలో ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, ఏదైతే 42% పెంచినటువంటి సందర్భం మనం చూసాం. దాని తర్వాత ఏదైతే ఏకంగా దాదాపు బీఆర్ఎస్ 72% వరకు పెంచినటువంటి సందర్భం చూసాం వాళ్ళ జీతాలు. మొత్తానికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చినటువంటి హామీని ఎక్కడ కూడా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. దేవప్రసాద్ సార్, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు అడుగులు వేయట్లేదు అనుకోవాలి? ఇందులో రెండు జాతీయ పార్టీలండి. ఒకటి ఇది బీజేపీ అండ్ కాంగ్రెస్. అంటే ఒక దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్నటువంటి పెన్షన్ హక్కును కొల్లగొట్టి 2004 తర్వాత అపాయింట్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు అందరికి కూడా పెన్షన్ లేకుండా చేసింది ఈ రెండు ప్రభుత్వాలు. ఈ ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్. ఈ రెండు కలిసి లోక్సభలో చట్టం చేసి ఇవాళ కోట్లాది మంది ఉద్యోగుల దశాబ్దాలుగా సాధించుకున్నటువంటి హక్కును కొల్లగొట్టినటువంటి రెండు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అనేటువంటి విషయాన్ని ఉద్యోగులు చాలా స్పష్టంగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో హామీ ఇచ్చినప్పటికీ కూడా హామీని అమలు చేయాలంటే కూడా కేంద్రం గత 10% ఏదైతే కటింగ్ చేసుకొని ఇలా పిఎఫ్ఆర్డిఏ అంటే ఏదైతే ఈ పెన్షన్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి అకౌంట్స్ ఉంటాయో ఆ అకౌంట్స్ లకు జమ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఒకవేళ ఏ రాష్ట్రమైనా పెన్షన్ ఇవ్వకుంటే దాని నుంచి మేము ఆ డబ్బులు ఇవ్వమని చెప్పి ఇలా దబాయించేటువంటి పని భారతీయ జనతా పార్టీ చేస్తాం. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చాలా స్పష్టంగా ప్రకటించారు. 22 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు సిపిఎస్ విధానం మీద ఒక కమిటీ వేయలేదు, ఒకసారి రివ్యూ మీటింగ్ జరగలేదు. కనీసం చర్చలోనైనా అది ఒక ప్రధాన అంశంగా చర్చించడానికి ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇవాళ 2,80,000 వరకు ఇవాళ సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారండి. 2004 తర్వాత నియామకమైనటువంటి ఏ ఉద్యోగులకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు మేము వారి దృష్టికి తీసుకుపోయినప్పుడు, ఉద్యోగ సంఘాలు అన్ని అడిగినప్పుడు కొన్ని సమస్యల్ని, సిపిఎస్ ఉద్యోగుల సమస్యల్ని చాలా వరకు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసిండు. ఫ్యామిలీ పెన్షన్ కు సంబంధించి ఇచ్చడం కానీ, ఇంకా కొన్ని సమస్యలు వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా గ్రాట్యుటీ విషయం కానీ, ఇవి కానీ కొన్ని పరిష్కారం చేసినాం. కానీ ఇలా మొత్తం ఉద్యోగులందరూ కూడా ఏం కోరుతా ఉన్నారంటే ఈ సిపిఎస్ అనేటువంటి విధానం రద్దు కావాలి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే మీరు హామీ ఇచ్చిండ్రు, మేము అందరం ఓట్లు ఇచ్చినాం, గెలిపించినాం, మీరు 22 నెలలుగా ఏం మాట్లాడతలేదు కాబట్టి మాకు ఓపీఎస్ అమలు చేయాలని చెప్పి ఇలా ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతా ఉన్నారు. వాళ్ళు ప్రత్యేక సంఘాలుగా పెట్టుకొని మరి దేశవ్యాప్తంగా కూడా వారు ఫైట్ చేస్తా ఉన్నారు. కాబట్టి మేము అనేక సందర్భాల్లో కూడా ఈ విషయం మీద మేము మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక ప్రాంతీయ పార్టీగా, బీఆర్ఎస్ పార్టీగా, టీఆర్ఎస్ పార్టీగా కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. ఈసారి ఇందులో మేనిఫెస్టోలో పెట్టినాం మేము రద్దు చేస్తామని చెప్పి, కాబట్టి రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది కూడా ఒక రకమైనటువంటి మోసం. ఈ 42% రిజర్వేషన్ ఇస్తాము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అని ఒక 22 నెలలుగా రకరకాల కసరత్తులు చేసి చివరికి గుడుగుడు గుంచెం గుండె రాగమన్నట్టు మళ్ళీ మేము జీవో ద్వారా ఇది తీసుకొస్తామని చెప్పి ఇవాళ ఎట్లయితే ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇవాళ సిపిఎస్ ఉద్యోగులను కూడా అట్లే మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒక్క వర్గం కాదండి, మనం మీరు ఏ వర్గం తీసుకున్నా దగాపడడం, మోసపడడం. ఇలా ఎవరైనా గట్టిగా అడిగితే మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇస్తలేరు, ఇది కరెక్ట్ కాదు కదని ప్రతిపక్షాలు ప్రశ్నించినా, సామాజిక ఉద్యమకారులు ప్రశ్నించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ఎంతమందిని ఎన్ని రకాలుగా నిర్బంధాలు పెడుతున్నారో మనం అందరం కూడా చూస్తాం. సార్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి మనం కార్డ్స్ చూస్తున్నాం. ఇక్కడ ఇప్పటి వరకు డిస్ప్లే అయినాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే 6 గ్యారెంటీలకు సంబంధించి దాదాపు
ఏ ఒక్క పథకం కూడా సక్రమంగా చేసినటువంటి పరిస్థితి లేదు. యువ వికాసం అన్నారు, అది లేదు. ఏదైతే పెన్షన్ విధానం అన్నారు, అది లేదు. మహిళలకు స్కూటీలు అన్నారు, లేకుంటే అది లేదు. మహిళలకు సంబంధించి 2500 అది లేదు. ఇవన్నీ బాకీ పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఇటు విద్యార్థులకు నోటిఫికేషన్ సంబంధించి కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది లేదు. ఇప్పుడు అదే అంటే మొన్న గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు, మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కేసీఆర్ గారి ఆలోచనతో ఈ బాకీ కార్డును మనం ఒక బ్రహ్మాస్త్రంగా ప్రతి ఇంటింటికి కూడా తీసుకుపోవడం హామీ ఇచ్చి మోసం చేసింది. కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీరులో ఉన్నప్పుడు వాళ్ళు తోడుండాలని మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వాళ్ళ ఇంటింటికి కూడా వీటిని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం అన్ని నియోజకవర్గాల్లో కూడా జరగదు. ఎన్నికలతో సంబంధం లేకుండా మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము అందులో చాలా మంది ఈ బాకీ కార్డు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్డు ఇవ్వడానికి మేము రైతులను కలిసినా, ఉద్యోగులు కలిసినా, ఇంకొకరు కలిసినా ఇంకా ఇందులో కొన్ని ఇంక్లూడ్ చేయాలి సార్ అని వాళ్ళు మాకు చెప్తున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజల దృష్టికి చేయదలుచుకున్నాను. ఇంకా 8 కాకుండా ఇందులో మా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ఉండేది సార్, ఇంకా మా రైతు కూలీలకు సంబంధించినటువంటి అంశాలు ఉండే, ఇంకా బోనస్ కు సంబంధించినటువంటి అంశాలు ఉండే. ఇట్లా ఏ వర్గం ఆ వర్గం మా జాబ్ క్యాలెండర్ కు సంబంధించి ఇట్లా రకరకాలుగా అంటే ఒక ముఖ్యమైనటువంటి 8 అంశాలు మాత్రమే మేము బాకీ కార్డుగా మొదటి దఫాలో రిలీజ్ చేసినాం. డెఫినెట్ గా మిగతాయి కూడా ఎప్పటికప్పుడు మా పార్టీ నాయకత్వం, అధినాయకత్వం ఇంకా ఇందులో అన్ని కూడా అంటే ఈ 22 నెలలుగా జరుగుతున్నటువంటి ఇచ్చిన హామీల మోసం ఒకటి. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమైనటువంటి అంశాలను పరిష్కరించాలని విద్యుత్ విషయంలోనైనా, నీటి విషయంలోనైనా చాలా శ్రద్ధ తీసుకొని నిరంతరంగా వారు పనిచేసి ఆ 2 సమస్యలకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం తెచ్చేటువంటి ప్రయత్నం చేసి వాటి మీద కూడా ఇలా మట్టి పోసేటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యుత్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లాగే నీటి విషయంలో మనం చూస్తున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత డ్రామాలు ఆడుతున్నారు. చివరికి ఇలా దాన్ని రిపేర్ చేయడానికి ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇలా టెండర్ కూడా విడిచినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్డీఎస్ఏ అయినా, ఘోష్ కమిషన్ అయినా, ఇంకెవరైనా కూడా ఏమీ అందులో అవినీతి జరిగినట్టు ఎక్కడ కూడా ఒక ఆధారం కూడా చూపించలేనటువంటి నేపథ్యంలో 10 సంవత్సరాల పాలన మీద ఇలా మరకలేయాలి. వీళ్ళు స్వతహాగా పనిచేసి ప్రజల మెప్పు పొందేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది మానుకున్నారు. కేవలం గత ప్రభుత్వం మీద బురద జల్లాలి. ఎన్నికల ముందు బురద జల్లి లాభపడ్డారు, పార్లమెంట్ ఎన్నికల ముందు లాభపడ్డారు. మళ్ళీ ఇప్పుడు అదే పద్ధతిలో పోదామని చూస్తా ఉన్నాం. కానీ ప్రజలు చైతన్యవంతులు. తెలంగాణ దాదాపు ఈ 22 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పులు అక్షరాల దాదాపు 2,80,000 కోట్లు మొత్తానికి. దీనికి సంబంధించి తీసుకొచ్చిన డబ్బు ఎటుపోతుంది? అన్ని సెక్టార్లకు సంబంధించి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఈ డబ్బు అంతా ఎటుపోతుంది? ఏం చేస్తారు? దేనికి కేటాయిస్తారు అనుకోవాలి? ఇప్పుడు ఒక్కటి మనం అంటే గతంలో చాలా తీవ్రమైనటువంటి అప్పులు చేసిందని చెప్పి బాగా దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద ఎట్లా చేసినంటే ఇక మొత్తం అప్పుల పాలైపోయింది, ఏమి చేయలేమనేటువంటి అంశాన్ని ప్రచారం చేసి. కానీ మేము అనేక సందర్భాల్లో హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, మా నాయకులందరూ కూడా అసెంబ్లీలో ఎన్ని సందర్భాల్లో చెప్పినా కూడా వాళ్ళు పాడిందే పాడరా పాసుపల్ల దాసరి అన్నట్టు వాళ్ళు గదే 8 లక్షలు 2 పెట్టుకున్నారు. వాళ్ళు 8 లక్షల అప్పని పదే చెప్తారు. రెండోది ఏం చెప్తారు? 60,000 ఉద్యోగాలు 6 నెలల్లో ఇచ్చినామని చెప్తారు. ఇవి స్టాండర్డ్. ఇవాళ 22 నెలలు అయినా గవే 60,000 ఉద్యోగాలు. ఈ 22 నెలల జరిగినా కూడా మేము నెలకు మొత్తం తెచ్చినప్పంతా కూడా అప్పులకే కట్టామని చెప్పినా కూడా 8 లక్షల కోట్లు. కానీ పార్లమెంట్ సభ్యుడు ఇచ్చినటువంటి ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జవాబు కూడా ఇటీవలనే మనం చూసినాం. అందులో కేవలం 3 లక్షల కోట్లకు లోపే అప్పు తీసుకున్నారు, ఎఫ్ఆర్బిఎం పరిధి లోపట్నే తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. ఇవాళ తెచ్చిన అప్పు ఏమైంది? మేము తెచ్చిన 2,44,000 కోట్లు నెలకు 20,000 కోట్ల రూపాయల చొప్పున తెస్తా ఉన్నారు వీళ్ళు. ప్రతి నెల 20,000 కోట్లు. ప్రతి నెల 10,000 కోట్లు తీసుకొచ్చి ఇలా 22,000 కోట్లు, 2,48,000 కోట్లు మొన్నటికైనా మళ్ళీ 40,000 కోట్లు కలిపితే 2,80,000 అవుతాయి. ఇవి ఏవి కూడా ఒక్క రూపాయి కూడా కట్టలేదు. వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము 6,500 కోట్లు మేము ఎవ్రీ మంత్ వడ్డీలకే పోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తాం. మొన్న ఆర్బీఐ ఏం చెప్పింది?
వీళ్ళు కడుతున్నటువంటి కాగరి పట్టు కూడా అదే చెప్పింది. కేవలం 2,500 కోట్ల రూపాయల కంటే ఏ నెల కూడా వాళ్ళు ఎక్కువ కట్టలేదు. అంటే 22 రోజులు 45,000 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు కట్టేది. వచ్చిన రెవెన్యూ రిసిప్ట్ల 6,500 కడుతున్నామని చెప్తారు, తెచ్చిన అప్పులన్నీ అటే పోతున్నాయని చెప్తారు. మిగతా డబ్బు ఏమైందంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్ చేస్తా ఉన్నారు. అనేక విచ్చలవిడి ఖర్చు, హైదరాబాద్ నుంచి తాండూరుకు ఏరోప్లేను, మరి హెలికాప్టరు, ఇక్కడి నుంచి నల్గొండకు హెలికాప్టరు, కరీంనగర్కి హెలికాప్టరు, తర్వాత విచ్చలవిడిగా అందాల పోటీలు పెట్టి అనవసరమైనటువంటి ఒక ఖర్చు పెట్టినటువంటి నేపథ్యాన్ని కూడా చూసినాం. కాబట్టి ఇవన్నీ కూడా విచ్చలవిడి, మూసి మీద రకరకాల ఖర్చులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కీలకమైన అంశం సార్, ప్రధానంగా ఏదైతే దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం హయాంలో 2,000 ఉంటే గవ్యం సరిపోతే ఖచ్చితంగా వీళ్ళకి ఖచ్చితంగా 10,000 ఇవ్వాలని చెప్పేసి 10,000 పెంచినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 10,000 కూడా ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఎలా చూడాలి మనం ఇప్పుడు? ఒక్కటండి, కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం అన్న తెలంగాణ ప్రాంతంలో దేవాలయాలకు సంబంధించినటువంటి అందులో పనిచేసేటువంటి పూజారులు, అర్చకులు తర్వాత వాళ్ళ సమస్యలు ఒక దీర్ఘకాలిక పరిష్కారం చేసిన వాళ్ళు. గతంలో వారికి జీతాలు టెంపుల్ కమిటీ నుంచి వచ్చేటువంటి జీతాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇచ్చింది. వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కూడా కలగజేసి ఇలా మొత్తం అర్చకులకి, పూజారులకి, దేవాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి రక్షణ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ అండి. ఇలా భారతీయ జనతా పార్టీ చావులకు అంబాసిడర్లం, మేము దేవాలయ పునరుద్ధరణ కోసం మేము పనిచేస్తామని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడ కూడా ఇటువంటి సాహసం చేయలేదు. 2,000 కోట్ల రూపాయలు పెట్టి యాదాద్రి నిర్మాణం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రజలకి అవసరమైనటువంటి అనేక విషయాల్లో కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. అట్లాగే ధూపదీప నైవేద్యాన్ని ఇలా ఎక్కడైతే దేవాలయాలున్నాయో సరైనటువంటి పోషణ లేకుండా దీపం పెట్టడానికి కానీ అక్కడ ఉన్నటువంటి అర్చకులకు ఎంతో కొంత రావాలని 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యం చేసింది. బ్రహ్మాండమైనటువంటి మరి భవనాలు, వేద భవనాలు కట్టించింది. వారికి వేద పారాయణకు వాళ్ళకు అవసరమైనటువంటి పోస్టులు క్రియేట్ చేసి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక బ్రాహ్మణ పరిషత్ పెట్టి పేద బ్రాహ్మణులకు అందరికి కూడా అవసరమైనటువంటి మరి పూజ సామాగ్రి పెట్టుకోవడానికి కానీ లేకుంటే రకరకాల చేసుకోవడానికి కానీ ఓ స్కీమ్ పెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును పూర్తిగా నీరు గార్చేసింది. గతంలో ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా వారికి రానటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అంటే నేను ఏమంటున్నానంటే మనకు అర్ధ గంటనో గంటను సరిపోదు. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు మాకు చెప్పినట్టు తెలంగాణ ముచ్చట అంటే ఒడవని ముచ్చట. ఇలా కాంగ్రెస్ పరిపాలన 22 నెలల పరిపాలన ముచ్చట అంటే కూడా ఇది ఒడవని ముచ్చట. ఎందుకంటే 22 నెలలు వాళ్ళు దగ్గర దగ్గర 700 రోజులకు పైగా అయిపోయింది. ఈ 700 రోజుల్లో ప్రజల కోసం చేసినటువంటి ఒక్క మంచి పని లేదు. నిజంగానే మేము ప్రభుత్వం ఇది గొప్పగా చేసింది, యోగి పని చేసినాం, మా కోట అడిగేటువంటి నైతిక హక్కు ఉందని చెప్పిన ఏ ఒక్క ప్రాజెక్ట్ గట్లే, ఒక బిల్డింగ్ గట్లే, ఒక కాలువ దవ్వలే, ఒక చెక్ డ్యామ్ గట్లే, ఒక దేవాలయం గట్లే, ఒక రోడ్డు గట్టలేదు, ఏమీ కూడా చేయలేదు. కానీ మేము ప్రజాపాలన అందిస్తున్నాం, ఇది ప్రజాపాలన అని చెప్పి సన్న బియ్యము ఇటువంటి ఒక 2-3 చిన్న పనులు తడిమినట్టు చేసి ఇక మొత్తం మాకే ఓట్లేయండి అని చెప్పి ఇలా దబాయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు. వారికి సపోర్ట్ చేసే మేధావులందరూ కూడా ఏం మాట్లాడారు. ఇందాక హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా కీలక అంశాలు లేవనెత్తారు. ముఖ్యంగా ఇది పోలీస్ స్టేషన్కి సంబంధించి, పోలీసులకు సంబంధించి కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఏదైతే పోలీస్ స్టేషన్కి సంబంధించి అలవెన్స్ కూడా గత ప్రభుత్వం 75,000 ఇచ్చేది, ఇప్పుడు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడుతున్నారనే అంశాన్ని తీసుకొచ్చారు. అలాగే ఏదైతే హోంగార్డులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 12,000 జీతం ఉంటే 29,000 చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పేసి ఆయన సూచించారు. ప్రధానంగా వాళ్ళని పర్మనెంట్ చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం ఎలా చూడాలి? డెఫినెట్ గా అండి. అంటే పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఎవరైనా బాధితుడు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ పోతే, గతంలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటంటే మీరు ఒక 5 పేపర్లు కొనుక్కొచ్చుకోండి, 10 పేపర్లు కొనుక్కరండి, వారికి ఒకటే పేపర్ అప్లికేషన్ అవసరం ఉంటే ఒక బండల్ కొనుక్కరండి అని ఎస్ఐ తోలితే పాపం కిరాణా షాప్ కో లేకుంటే జనరల్ స్టోర్ కు పోయి ఇన్ని పేపర్లు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ రూపాయి కూడా ఇవ్వకపోయింది. ఎస్ఐల తప్పు, పోలీసుల తప్పు కూడా కాదు. వాళ్ళ దగ్గర వాళ్ళతోనే నిందితులతోనే బాధితులతోనే తెప్పించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి పై వరకు కూడా 25,000, 50,000, 75,000 నెల అలవెన్స్ ఇచ్చి
ఏ ఒక్క బాధితుడు కూడా పోలీస్ స్టేషన్కి వస్తే ఆయనను కూర్చునబెట్టి ఇంత ఛాయ్ తాగిపించి అవసరమైన పేపర్ ఇచ్చి పెన్ ఇచ్చి వాళ్ళ కాంప్లైంట్లు తీసుకోవాలనేటువంటిది ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి ఒక సిస్టాన్ని ఎవాల్వ్ చేసినటువంటి పరిపాలన గత 10 ఏళ్ల పరిపాలన. అందుకే మీరు శాంతి భద్రతలు చూడండి, ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 10 ఏళ్ల పాటు అద్భుతమైనటువంటి ఏ ఒక్క మత కల్లోలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవాళ హైదరాబాద్ లో చూస్తున్నాం. మలక్పేటలో మర్డరు, లేకుంటే జియాగూడలో మర్డరు, ఉప్పల్లో మర్డరు, ఇంకొక వనస్థలిపురంలో మర్డరు, కూకట్పల్లిలో ఒక మర్డరు, యథేచ్ఛగా మహిళల పట్ల అబ్యూజ్ కేసులు, దోపిడి దొంగతనాలు. మన ఒక బంగారం సంబంధించినటువంటి వ్యాపారిని సదాశివపేట నుంచి వస్తుంటే వాడిని దోచుకున్నటువంటి అధ్యయం, మధ్యాహ్నమే బ్యాంకులకు పోయి దోపిడీ చేసేటువంటి ప్రయత్నం, లా అండ్ ఆర్డర్ అంతా కూడా పెద్ద ఎత్తున 22 నెలలలో చిన్నాభిన్నమైందనేటువంటి విషయం కూడా ఇవాళ తెలుసు. అట్లాగే హోంగార్డులకు సంబంధించి కూడా హోంగార్డులకు 12,000 ఉంటే 29,000 చేసిన ఒక హోంగార్డులకే కాదండి. కేసీఆర్ గారు భారతదేశంలోనే మొదటిసారి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరున్నా సరే వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 30% పెంచాలని నిర్ణయం తీసుకొని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచారు. ఇవాళ ఏం చేస్తా ఉన్నారు? 6 నెలలుగా వేతనాలు లేవు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేక డిపార్ట్మెంట్లు. ఎప్పుడన్నా పర్మనెంట్ అవుతుందేమో అని ఆశకు బయట అప్పులు తెచ్చుకొని ఒక పూట తినో ఒక పూట తినకుండానో ఇవాళ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లు కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, బయట పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజ్లో కావచ్చు, ఇంకొక దగ్గర కావచ్చు, చాలా పనిచేస్తా ఉన్నారు. సార్ ఇంకొక కీలకమైన అంశం సార్, 35,000లకు సంబంధించి ఏదైతే వాళ్ళకి కేటాయించినటువంటి బడ్జెట్ మొత్తం 95% వాళ్ళ జీతాలకే పోతుంది, మిగతా 5% స్కూల్ డెవలప్మెంట్కు ఉపయోగపడుతుందని చెప్పేసి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన చాలా మంది ఉపాధ్యాయులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. అంతా అలా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు విద్యకు సంబంధించినటువంటి అంశం మీద వీళ్ళు మేనిఫెస్టోలో ఏం హామీ ఇచ్చినండి? 15% విద్యకు పెడతామని ఆ రోజు చెప్పారు. కోదండరామ్ గారు, హరగోపాల్ గారు, ఆకునూరు మురళి గారు, ఇట్లా పెద్దలందరూ కూడా పోయి ఆ బడ్జెట్ కు సంబంధించి 15% ఇవ్వాలని చెప్పి అనేక ఉపాధ్యాయ సంఘాలు కూడా డిమాండ్ చేశారు. కానీ ఎంత పెట్టారు? ఆ 7% కంటే ఎక్కువ పెట్టలేదు ఈ బడ్జెట్లలో ఎక్కడ కూడా. పెట్టిందల్లా కూడా కేవలం జీతాలకి. అప్పుడే కేసీఆర్ గారు మన ఊరు మనబడి అని పెట్టి ప్రతి స్కూల్ ను బాగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామనేటువంటి పేరు మీద ఇలా మేము ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతాం, గురుకుల పాఠశాలలు అయితే పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 60-70 మంది విద్యార్థులు చనిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. గురుకుల విద్యాల్లో రెగ్యులర్ గా అనారోగ్యాన బారిన గురవుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తాం. విద్య మీద కనీస దృష్టి లేదు, వైద్యం మీద దృష్టి లేదు. ఇట్లా మనం అన్ని రంగాలు కూడా, ఒక రంగం కాదండి ఇవాళ ఈ 22 నెలల పరిపాలనలో ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కేసీఆర్ గారు వస్తే బాగుండు అనేటువంటి ఇలా ఒక భావన తెలంగాణ ప్రజల్లో రోజు 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 తీవ్రమవుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వైఫల్యం ఉంది, దబాయింపు ఉంది, నిర్బంధం ఉంది, మోసం ఉంది, దగా ఉంది. కాబట్టి డెఫినెట్ గా ప్రజలు బరాబర్ అడిగి బరాబర్ నిలదీసేటువంటి సందర్భం ఇక ప్రారంభమైంది. వచ్చే 3 ఏళ్లు డెఫినెట్ గా ప్రజలు 3 చెర్ల నీళ్లు తాగించడం ఖాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే కాంగ్రెస్ పరిపాలనలో మొత్తానికి అందరికీ దగా చేసిరు, మొత్తానికి అందరినీ మోసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది, మొత్తానికి అన్ని సెక్టార్లను కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి దేవి ప్రసాద్ గారు చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.